ఆ తీర్పును మళ్ళా సుప్రీంకోర్టు వెనక్కి తీసుకొని ఏదైతే రాజ్యాంగానికి సంబంధించిన చట్టాలు వేసినటువంటి పార్లమెంట్ ఉందో సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ఏదన్నా గౌరవం ప్రతి పేదోడికి పౌరుడికి పోకూడదని ఈ యొక్క బంధు ద్వారా న్యాయమూర్తులు తెలియజేయడం వాసి చేస్తున్నటువంటి ఒక మంచి నిర్ణయానికి మీరు బంద్ చేసేటప్పుడు మరి ప్రయాణికులను ఇబ్బంది పెట్టి నిర్వాహకులు ఆపుతూ ఉన్నారు. మరి దీని గురించి మీరేమంటారు? మేము ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదండి, ఒక రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయం కాదు. మేము ఎప్పటికీ ఈ బంధులో మేమేం చెప్పామంటే అంబులెన్స్లకి, మెడికల్ షాపులకి, అట్లాగే కొన్ని నిత్యావసర సరుకులకు కానీ ఏవైతే ఉన్నాయో పాలు ఎట్లా ఉన్నారో మెడికల్ షాప్ వీటన్నిటికీ మేము మినహాయించాము ఈ బంధులో. అలాగే దీన్ని ఒక 10 రోజుల ముందు నుండే అన్ని ప్రభుత్వ రంగాల్లో ఉండబడేటటువంటి పెద్దలకి, జిల్లా కలెక్టరేట్లకి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీలకి అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ముందుగా తెలియజేసినప్పటికీ కొంతమంది మనవాదుల